శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. రాక్షసుల యొక్క పశ్చాత్తాపం గురించి తెలుసుకున్నాం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడు అని అన్నారు. గురువుగారు గొప్పడి చెప్పించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఈ సమయంలో మరో దారి లేదని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి, పెద్దవాడు కదా అని ప్రహ్లాదుని ముందుంచుకుని శుక్రాచార్యుడిని చేరుకున్నారు. వెంటనే కాళ్ళ మీద పడ్డారు, లెంపలు వేసుకున్నారు. శుక్రాచార్యులు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూడులారా ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెప్తే చెవికి ఎక్కింది కాదు, నన్ను హేళన చేశారు. అందుకే ఫలితం లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచుకునే శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచుకుని కాలేను. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో దెప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. రాక్షసులు మళ్ళీ మళ్ళీ పాదాభివందనం చేస్తున్నారే తప్ప ఏం పలకడానికి నోరు రావటం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్క అవమానం, ఒక పక్క భయం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు 2 అడుగులు ముందుకు వేసి గురుడి పాదాలకు సాగిలపడి మొక్కాడు. వినయంగా ప్రార్థించాడు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకులాంటి వాళ్ళు. చేసిన తప్పిందానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్ళకు దిక్కులేని వాళ్ళని చేయకో. నువ్వు సర్వజ్ఞుడివి, నేను నీకు చెప్పదగిన వాడిని కాను. మంత్రసాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరిచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావులు అగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు? మా మనసులో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ళు గడువు దాటిపోవడం, అతడు నీ రూపంలో రావడం కారణంగానే మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలిగ్గా బొట్టలో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోనీ నా మాటలు నమ్మొద్దు. నీ తపశ్శక్తితో చూడు, మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధు పురుషులు క్షణకోపములని పెద్దలు చెప్తారు. నీరు సహజంగా చల్లగా ఉంటుంది, అగ్ని సంపర్కంతో వేడెక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు, సహజశీలత్వాన్ని తిరిగి పొందు. సర్వానర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టి దిక్కులేని మమ్మల్ని, కష్టాల పాలైన వాళ్ళని చేపట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసిన దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వాళ్ళ పన్నాగాన్ని సాగరించినట్టు అవుతుంది. ఆలోచించు, మా అభ్యర్థన మన్నించు. ఇప్పటికీ నీకు సమాధానం పడకపోతే మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవలసి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎరకావలసి వస్తుంది. అప్పుడు ఇంక నీకు చెప్పుకోవడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగాన్ని అక్షరశ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞానచక్షువులతో తిలకించాడు. ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి. దానవులారా, భయపడవలసిందేమీ లేదు. రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్యమంత్రాలు ఉన్నాయి. దానికేం కానీ మీకు ఒక సత్యం చెప్తాను, వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను. జరగవలసిన శుభాశుభాలు ఎటు తిరిగి జరుగుతాయి. దేవుడైనా వాటిని మార్చలేడు, అన్యదాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగోలేదు. అందుకని అన్ని విధాల బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలకు సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తి మీద తన్ని 10 యుగాల పాటు
సకల భోగాలు అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశారు, రాజభ్రష్టుడిని చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు అయిపోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలిచక్రవర్తిని ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరంలో మళ్ళీ రాజ్యం వస్తుందని మాట ఇచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తియే ఇంద్రుడు అవుతాడన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇది దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం ద్వారా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనవడు బలిచక్రవర్తి ఇప్పుడు భయభీతుడే అదృశ్య రూపంలో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కున్న బలిచక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లాకాలు ఏలినవాడిని, సకల దైత్యులకు అధినాయకుడివి, ఏమిటి గార్ధబావతారం, సిగ్గువేయటం లేదు అని హేళన చేశాడు ఇంద్రుడు. ఇంద్ర, ఇందులో సిగ్గుపడవలసిందే ఉంది, దుఃఖపడవలసిందే ఉంది. మహాతేజస్వి విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహాది రూపాలు ధరించలేదా? అలాగే నేనును కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మహత్యాపాతానికి లోనై కమలంలో దాక్కోలేదు, అలాగే ఇప్పుడు నేను గార్ధవ రూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏం చెయ్యాలంటే అదే చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇలా ముచ్చటించుకున్న బలిదేవేంద్రుడు తమ తమ స్థితిగతులను కాలమహిమ కారణంగా గుర్తించి స్వస్థచిత్తులై ఎవరి నెలవులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంచేత ఓ రాక్షసవీరులారా, ఈ దైవదానవ మానవ రూప జగత్తు అంతా దైవాధీనమే. దైవమే అన్నింటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జనమేజయ, వింటున్నావు కదా అని ఒక్కసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. సౌనకాది మహన్లారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బాహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధాన్ని దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుకనే దేవతలే జయిస్తారు అన్నాడు. మదగర్భితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేడో ఎవరికెరుక? బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసినవాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు ఎవ్వరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకుని యుద్ధం చేద్దాం. విజయమో బీర స్వర్గమో, మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖభేరీ తూర్యారావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వయుద్ధం సాగింది. నిండు నూరేళ్లు గడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులకు క్రమక్రమంగా విజయం చేకూర్చి పెడుతోంది. దేవేంద్రుడి పరిస్థితిని సమీపించాడు. విజయలక్ష్మి చేజారిపోయేటట్టుంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు సచీపతి. జయదేవి మహామాయే శూలధారిణి చాంబికే, శంఖచక్ర పద్మ ఖడ్గహస్తే భయప్రదే, శూల శంఖ చక్ర గద పద్మ ఖడ్గాలను ధరించిన మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశాత్మాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద రూప, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకళిక, సర్వోపనిషత్మర్చిత, ఓ జగన్మాత, నమో నమః, నమో నమః. అమ్మా, ప్రసన్నురాలు అయి మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోతున్నాం, రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించి సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తువు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావన్న ఏకైక కీర్తి ఉంది. విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతటి ఆర్తినైనా చిటికలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణి, ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరిత్రను తెలుసుకున్నవాడు ఎవ్వరూ లేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు మహామునీశ్వరులు కూడా నీ యథార్థ తత్వం తెలియదు.
నిగమాగాలకే అందదు అంటే నా బోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించి సుఖ సముద్రాల్లో ఓలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేని వాళ్ళు జన్మ మరణ తరంగాలతో ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలులు. కిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారీ ఏనుగులపై పురవీధుల్లో పయనించే మహారాజులు పూర్వజన్మల్లో నీకు అలాంటి పూజలు జరిపించిన వారై ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రవృత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షం అయ్యింది. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు ధరించింది. కళ్ళల్లో ఒక అపూర్ణమైన మెరుపు. ఎర్రని వస్త్రాలు ధరించింది. ఎర్రటి పూలు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. ఓ దేవతలారా, భయపడకండి. ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నానంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపించింది. ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు. చండముండ వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది, ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్రదృష్టులను ప్రసరించి మధుకైటబులను మట్టుబెట్టింది. ఇప్పుడు మన గతి అంతే అన్నారు. అప్పుడు ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికనే పారిపోతాం? ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చి తిరిగి పోగులు పెడుతుంది ఆ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది. కాబట్టి జగదీశ్వరిని స్తుతించి ప్రసన్నురాలను చేసుకుని అనుజ్ఞ తీసుకుని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముచి. అందరికీ ఆ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. ఓ జగద్ధాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో విద్యగా భావిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, క్షర స్వరూపిడివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మైన ఈ విశ్వం నీ వలనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నియమించిన వాళ్ళు ఓ మహామాయ. అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టే. దేవతలని దైత్యులని నీ వారిలో నీకు భేదాలు ఏమి ఉంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలే. నువ్వు విశ్వజనని పురాణాలు కీర్తిస్తున్నాయి. పోనీ దేవతలు సర్వాత్మిక మంచివారా అంటే అది కాదు. వారి స్వార్థం కోసం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు. తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది. ధనదానాది లౌకిక భోగాలతో మేమంతగా సంసక్తులై లంపటలమై రేయింబవళ్ళు క్రీడిస్తున్నాం అంటే, అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తూ ఉంటారు. ఇంకా తేడా ఏముంది? మాకంటే వాళ్ళు ఏ రకంగా గొప్పవాళ్ళు? అదీ కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వాళ్ళు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల కోపం. ఇది నీకు జన్మ ఎలా కలిగిందో తెలియటం లేదు. ఇద్దరికీ సమానంగా చూడవలసిన కన్నతల్లివి నీకు ఈ భేదభావం తగునా అమ్మా? నీ దృష్టి త్రిగుణాత్మకం కదా. గుణాల్లో ఉన్న భేదం గుణుల్లోనూ ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంది? కామక్రోధాలు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నావు. ఇది నీకొక క్రీడ. కాకపోతే అన్నదమ్ములు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మా, ధర్మాధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదును. భోగభాగ్యాల కోసమే కదా మా తగువులని. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవ్వరూ ఏం చేయలేరు. అలనాడు క్షీరసముద్రంలో మదన సమయంలో అమృతాన్ని మణిరత్నాల్ని పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భేదభావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే.
ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోబపడి లక్ష్మీదేవిని గ్రహించాడు. లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రుడికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనువును, ఉచ్చైశ్రవాన్ని తన వారికే పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పక్షపాతంగా ధర్మం ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్నతల్లివి నువ్వే కాదంటే ఇంకెవరితో చెప్పుకోము? ఎవరి ముందు మా గోడు వెళ్ళబెట్టుకోను అమ్మా. అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు, నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా? తార్కికులకు యుక్తివాదం మీద ఆధారపడిపోతారు. వేద విధులు వీధినాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకృత్తమని అకృత్తమని పరస్పరం బాధించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టయితే విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏకకర్మలో భేదరూపం పొసగదు కదా. వేదాలలో ఏకానేకత లేదు. వేద విధుల్లో ఏకాభిప్రాయం లేదు. శాస్త్రాలలో లేదు. శాస్త్రవేత్తల్లోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనబడుతోంది. నా బోటి వాడికి నిస్పృహ కాక మరి ఇంకేం మిగులుతుంది? పోనీ వ్యక్తుల ప్రవర్తన చూసి అది ఆదర్శంగా తీసుకుంటా ఉంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మాధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలని పూర్ణ గర్భవతిని బలత్కారంగా భోగించాడు. ఇంకా నా మనవడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం ఇంత అంతా కాదు. సత్యవ్రతపరాయణుడై వందల యజ్ఞాలు చేశాడు. దానగుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాసూరుడు. అలాంటి నా పౌత్రుని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినా లోకులు వారినే ధర్మపరులు అంటున్నారు. వద్యమాగదులే కీర్తిస్తున్నారు. అమ్మా జగన్మాత కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకుంటున్నాను. ఇంక నీ ఇష్టం. ఏం చెయ్యాలనుకుంటే అదే చెయ్యి. దానవులం మొత్తం నిన్ను శరణం అంటున్నావు. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడు ఆక్రోశాన్ని జగదీశ్వరు అర్థం చేసుకుంది. కరుణామయి కనుక ప్రసన్నురాలైంది. ప్రహ్లాద, మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి. నిర్భయంగా జీవించండి. మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలకు చేతికి వచ్చిన సుఖం ఉండదు. ఏ ఫలాలు సంతృప్తినివ్వవు. అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి. ఇదే నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరస్సు ఉంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. అది అంతా ఆది పరాశక్తి తరువాత అంతర్ధానం చెందింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి. ఉత్తమగతులు లభిస్తాయి. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జన్మేజయుడికి మరొక కుతూహలం కలిగింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు ధరించాడు, ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలి అని అనిపించింది. సవిస్తారంగా చెప్పమని అభ్యర్థించాడు. మా గురువుగారు కథక చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్లే దొరకాలి కానీ ఎంత అందంగానైనా చెప్తారాయే, ఎంతసేపైనా చెప్తారాయే ప్రారంభించారు. జన్మేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో ఏ ఘనకార్యం సాధించాడో సంక్షిప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వ దుఃఖ విమోచనాలు, సర్వ శుభవహాలు. చాక్షుష మన్వంతరంలో ధర్ముడుగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు. వారి వృత్తాంతం అంతకు ముందే చెప్పాను కదా. ఇంకా రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రిపుత్రుడే దత్తాత్రేయుడిగా అవతరించాడు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపత్ని.
ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడే ప్రభవించాడు. 4వ మన్వంతరంలో శ్రీహరి నరసింహరూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుడిని సంహరించారు. మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దివ్యకార్యసిద్ధి కోసమే. ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరువంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్ని సుతుడై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమిని స్వాధీనపరుచుకుని కశ్యపుడికి సమర్పించాడు. ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజై రాముడిగా అవతరించాడు. ఇది ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.